Welcome to my channel Chemistry SR. Those who are new here, myself Sabaraidu. I teach chemistry in simple and engaging way. If you are interested, keep watching. In today's session, we are going to solve a problem related to solutions. NCERT లేదా CBSE లేదా ఏపీ ఇంటర్మీడియట్ న్యూ సిలబస్లో ఇంటర్ సెకండ్ ఇయర్లో సొల్యూషన్స్ అనే చాప్టర్లో ప్రాబ్లం. ఇది టెక్స్టువల్ ప్రాబ్లం, బోర్డ్ ఎగ్జామ్కు బాగా ఇంపార్టెంట్. ప్రాబ్లం ఏంటి అంటే క్యాలిక్యులేట్ ద మొలారిటీ ఆఫ్ ఎ సొల్యూషన్ కంటైనింగ్ 5 grams ఆఫ్ NaOH ఇన్ 450 ml ఆఫ్ సొల్యూషన్. మొలారిటీ మెజర్ చేయమంటున్నాడు. ఓకే, అయితే ఆ సొల్యూషన్లో ఎవరున్నారంట? 5 grams NaOH ఉంది, సొల్యూషన్ టోటల్ 450 ml ఉంది అన్నాడు. ముందు మనకి ఇచ్చిన డేటా నోట్ చేద్దాం, దాన్ని ఏం చేయాలనేది ఒక క్లారిటీ వస్తుంది. సో వెయిట్ ఆఫ్ సొల్యూట్ అంటాం. స్మాలర్ కాంపోనెంట్ సొల్యూట్ కదా, ఎవరా సొల్యూటు? NaOH. ఎంత ఇచ్చాడు? 5 grams ఉందన్నాడు. ఓకే, గుడ్. దెన్ మాలిక్యులర్ వెయిట్ కావాలి. మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్. మాలిక్యులర్ వెయిట్ ఎందుకు కావాలి నీకు? ఎందుకంటే మొలారిటీ ఫార్ములా ఏంటి? వెయిట్ డివైడెడ్ బై మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్ ఇంటూ 1 by వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఇన్ లీటర్స్. మిల్లీలీటర్స్ ఇస్తే 1000 by వాల్యూమ్. అంటే ఇక్కడ వెయిట్ మాలిక్యులర్ వెయిట్ కావాలి. చూడు, మొలారిటీ ఫార్ములా, మొలారిటీ క్యాపిటల్ M ఇజ్ ఈక్వల్స్ టు ఏం రాస్తాం? వెయిట్ ఆఫ్ సొల్యూట్, వెయిట్ ఆఫ్ సొల్యూట్ అది కూడా గ్రామ్స్లో, డివైడ్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్ ఇన్ గ్రామ్స్ ఇంటూ మనకు వాల్యూమ్, సొల్యూషన్ వాల్యూమ్ అనేది మనకు మిల్లీలీటర్లో ఇచ్చాడు. అలాంటప్పుడు 1000 డివైడెడ్ బై వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్, వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఎందులో? మిల్లీలీటర్స్. ఇన్ కేసు లీటర్లో ఇచ్చింటే 1/, అని వేసుకునేవాళ్ళు. ఇది ఫార్ములా. సో వెయిట్, మాలిక్యులర్ వెయిట్ మనకు అవసరం కాబట్టి రాద్దాం. మాలిక్యులర్ వెయిట్ ఎలా వస్తుంది? అన్ని అటామిక్ వెయిట్స్ సమ్ చేస్తే వస్తుంది. సోడియం 23, ఆక్సిజన్ 16, హైడ్రోజన్ 1 విచ్ ఇస్ ఈక్వల్స్ టు 40 grams పర్ మోల్. అంటే 1 mole సోడియం హైడ్రాక్సైడ్ మాలిక్యులర్ వెయిట్. సరే, we have weight and molecular weight రెండు ఉన్నాయి. దెన్ వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ రాద్దాం. సో వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఎంత ఉంది? వాల్యూమ్ 450 ml అన్నాడు. ఇది మనకున్న డేటా. ఈ 3 వాల్యూస్ ఉన్నాయి. ఇంకా మనం ఏం మెజర్ చేయొచ్చు? మొలారిటీ. సో సింప్లీ వీ నో దట్, ఓకే, ఈ ఫార్ములా ఖచ్చితంగా రాయాలి. ఫార్ములా రాయకపోతే 1 mark తీసేస్తాడు. మొలారిటీ ఈజ్ ఈక్వల్స్ టు వెయిట్ ఆఫ్ సొల్యూట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఇంటూ 1000 by వాల్యూమ్. సో M ఈజ్ ఈక్వల్స్ టు వెయిట్ ఎంత ఇచ్చాడు? 5. మాలిక్యులర్ వెయిట్ ఎంతనైనా 40 మనం మెజర్ చేసాం. ఇంటూ 1000 డివైడెడ్ బై వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఎంత ఇచ్చాడు? 450 ml అన్నాడు. అది నోట్ చేద్దాం. ఓకేనా? సరే, ఇప్పుడు క్యాన్సిల్ చేద్దాం. 5 ones 5 8s సరిపోతుందా? ఓకే, ఇప్పుడు 0 0 క్యాన్సిల్ చేయి సింపుల్గా. దేర్ ఫోర్ మొలారిటీ ఈజ్ ఈక్వల్స్ టు న్యూమరేటర్లో ఎంత ఉంది నైనా? 100 బై డినామినేటర్లో 8 45 మల్టిప్లై చేద్దాం. 8 5s ఎంత? 40, 8 4s 32, ఒక 4 36. ఓకేనా? విచ్ ఇజ్ ఈక్వల్స్ టు 10 by 36. ఓకేనా? దట్స్ ఇట్. సో దీన్ని మనం ఇప్పుడు 10ని డివైడ్ చేస్తే మనకు ఎంత వస్తుందంటే 0.278 వస్తుంది మొలారిటీ క్యాల్కులేట్ చేస్తే. సరే, దీని యూనిట్స్ ఏం రాస్తాం? మోల్స్ పర్ లీటర్ అని. ఇది ఆన్సర్ 0.27. నువ్వు లాగరిథం చేయొచ్చు, డైరెక్ట్ డివిజన్ చేసుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు. సో 4 marks ఇంపార్టెంట్ ప్రాబ్లం. Hope you understand. Keep watching for more videos. Thank you.